తనదైన సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన దర్శకులు ఇప్పుడు నటన మీద మోజు పడుతున్నారా? యాక్షన్ కట్ కి అలవాటైన నోర్లు ఇప్పుడు డైలాగ్స్ చెప్పేందుకు సిద్ధమైపోతున్నాయా? మెగా ఫోన్ పట్టింది చాలు ఇక యాక్షన్ చేస్తాము అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి దూకేబోతున్నారా? లెట్స్ వాచ్. మెగా ఫోన్ పట్టిన దర్శకులు ఇప్పుడు యాక్టింగ్ వైపు మోజు పెంచుకుంటున్నట్లే కనిపిస్తుంది. 80sలలో సంచలన సినిమాలు రూపొందించిన భాగ్యరాజ్, మణివన్నన్ లాంటి వాళ్లతో మొదలు పెడితే అప్పుడే సంచలన సినిమాలు రూపొందించిన పి. వాసు, సంతాన భారతి వంటి వాళ్లంతా ఆ తర్వాతి కాలంలో నటులుగా మిగిలారు. వీరిలో భాగ్యరాజ్ హీరోగా, దర్శకుడిగా ఓ వెలుగు వెలిగాడనే చెప్పాలి. తనదైన కథలతో తనే హీరోగా తన దర్శకత్వం వహించుకుంటూ 2 దశాబ్దాల పాటు భాగ్యరాజ్ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక వాలే వంటి సంచలన సినిమాలతో కెరీర్ ఆరంభించిన ఎస్.జె. సూర్య ఇక దర్శకత్వం తన వల్ల కాదంటూ మహేష్ బాబు సినిమా స్పైడర్లో ఫుల్ లెంగ్త్ విలన్ గా నటించేశాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో ఆర్టిస్టుగా యమా బిజీ అయిపోయాడు. మొదట్లో వైవిధ్యభరిత సినిమాలతో ఆకట్టుకున్న వెంకట్ ప్రభు కూడా ఇప్పుడు నటుడిగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక మా నగరంతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న లోకేష్ ఖైదీతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపుని తన వైపుకి తిప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనే 10 సినిమాలకి మించి చేయనని చెప్పిన లోకేష్ ఇప్పటికీ కూలీతో 6 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఇక మరో 4 సినిమాలు చకచకా పూర్తి చేసి నటుడిగా స్థిరపడతాడని సమాచారం. ఈ క్రమంలోనే శృతి హాసన్తో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా కనిపించిన లోకేష్ ను త్వరలోనే హీరోగా చూడబోతున్నారంటూ కాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. లోకేష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకి నటుడిగా ఏ మేరకు రాణిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.